శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామాల అర్థ వివరణలో భాగంగా మరి ఇప్పుడు 8వ భాగం మనం చెప్తున్నాము. ఈ 7 భాగాల్లో ఇంతవరకు మనం 11 నామాలు వివరించడం జరిగిందండి. అందుట్లో 7వ భాగంలో చెప్పిన దాంట్లో ఆమె యొక్క చతుర్బాహు సమన్విత అమ్మవారండి. ఏమిటా 4 చేతుల్లో ఉన్నవి? రాగస్వరూప పాశాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయక. ఇవి ఆమె యొక్క 4 చేతుల్లో ఉన్నాయని గతంలో మనం వర్ణించి చెప్పడం జరిగిందండి. ఏమిటో విన్నట్లయితే రాగస్వరూపమైనటువంటి పాశం అంటే ఓ పాశం అంటే ఒక తాడు లాంటిది, అది అనురాగం. ఇప్పుడు మనం పాశం అనేది ఏదో ప్రాణం తీయటానికి అనుకుంటాం, కాదండి. ప్రేమలో పట్టడానికి కూడా పాశమే, ప్రేమ పాశం అంటారు దాన్ని. అది అనురాగం. సృష్టి జరగాలంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆకర్షణ కలగాలి, మాయ. దాన్నే మాయ అంటామండి. అదే ఆవిడ దాంట్లో చెప్తారండి. దుర్గా సప్తశతిలో మొట్టమొదటి శ్లోకంలో జరుగుతుందండి. ఆ అమ్మవారిని గురించి వ్యాసుడు చెప్తాడండి. ఏమిటంటే అండి, అది ఎట్లా ఉంటుంది అంటేనండి, అమ్మవారిది పండితులు కూడా పడిపోతారటండి మాయలో. నువ్వు చాలా చదువుకున్నవాడు, అంతా వేదాంతం అన్నీ తెలుసు, కానీ ఆ స్త్రీ కనిపించేటప్పటికీ ఆ స్త్రీ వ్యామోహంలో ఏమవుతుందంటే ఆ పండితుడు వాడు ఆ మాయలో పడిపోయేటువంటి స్థితి ఎవరు కలిగిస్తుంది అంటే ఆ అమ్మవారు కలిగిస్తుందండి. మళ్ళీ అదే అమ్మవారు ఆవిడ యొక్క పాదాలు నమ్ముకున్నట్లయితే మళ్ళీ ఆ మాయలోంచి మనని బయట పాడేస్తుంది. ఇదండి ఆవిడ యొక్క గొప్పతనం అండి. మాయలో పడేసేది ఆవిడే, మళ్ళీ మాయలోంచి బయటికి తీసి మనని ఉద్ధరించేది. ఇప్పుడు చూడండి, పిల్లవాడిని తల్లిదండ్రులని నీళ్ళల్లో ఈత నడవాలి, అట్లా వదిలేస్తారు నీళ్ళలో. వాడు చేతులతో కొట్టుకున్నంత వరకు చూస్తారు. వాడు కొంచెం నీళ్లు తాగి పడిపోయే పరిస్థితి వస్తే చేత్తో మళ్ళీ ఎత్తి పైకి తీసి మళ్ళీ అది తల్లి లక్షణం అండి, తల్లిదండ్రుల లక్షణం. అమ్మవారు కూడా అంతే, ఆ మాయలో పడేస్తుంది. పడేసిన తర్వాత అది క్రీడ అండి, ఎంతకాలం వాడు కొట్టుకుంటాడో చూస్తుంది. మరీ వాడికి ప్రమాదం వచ్చింది అంటే సముద్ధరణ పండిత. ఆవిడ వెంటనే పైకి తీసి, నాయన బాధపడవకరా, నేను ఉన్నాను, ఇది మాయా, ఇదంతా ఏమిటిదిగో, నా పాదాలు నమ్ముకో అని మళ్ళీ ఉద్ధరిస్తుందండి. ఇది అందుకని మొదటి చేతిలో ఏముందిట? రాగస్వరూప పాశం ఉంది. రెండో చేతిలో ఏముంది? క్రోధాకార అంకుశ ఉజ్వలం అండి. అంకుశం ఉంది రెండో చేతిలో. అంటే ఏంటి? కాపాడటానికి. ఎవరన్నా దుర్మార్గుల మన భక్తుడి చేతికి వస్తే అంకుశం అండి, అది కోపంతో అంకుశంతో ఆ రాక్షస సంహారం చేస్తుంది అమ్మవారు. ఇక మూడో చేతిలో ఏముందండి? మనోరూపేక్షు కోదండ, మళ్ళీ మాయలో పడేయటానికి కోదండం. దాంట్లో ఎన్ని బాణాలు ఉంటాయట? పంచతన్మాత్ర సాయక. మన్మధుడికి 5 బాణాలటండి. ఆ 5 బాణాలు ఏమిటయ్యా అన్నట్లయితే మరి అవన్నీ కూడా ఏదో నీలోత్పలము, ఇవన్నీ కూడానండి బాణాలు. ఆ పుష్పబాణం ఆ విధంగా చేస్తుంది అమ్మవారండి. మరి ఇప్పుడు ఇవాళ మనం చెప్పే నామం ఏంటంటే నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. ఇది 12వ నామం అండి. నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అంటే ఏంటి? తన యొక్క ఎర్రని కాంతి వలన ఈ బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయిందిటండి. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఎర్రని కాంతి ఏంటి? అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం. ఎందుకని ఎరుపు అంటే ఇష్టం? ఇదేమిటంటే రజోగుణం. రజోగుణం దేనికి? ఇప్పుడు తెలుపేమో సత్వగుణం అండి, ఎరుపేమో రజోగుణం. మరి రజోగుణంలో ఏం జరుగుతుంది? ఈ రజోగుణంలో సృష్టి జరగాలి. సృష్టి జరగాలంటే అలంకారం కావాలి కదండి, అందుకని ఎరుపు. ఇప్పుడు సూర్యోదయం అవుతుంది ఎరుపు, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మాట్లాడిపోయాడు సూర్యాస్తమయం ఎరుపు. అంటే ఒక మనిషి పుట్టేటప్పుడు ఎరుపు, చనిపోయేటప్పుడు ఎరుపు. పుట్టేటప్పుడు రక్తసిక్తమే ఇంత పిండంలాగా పుడతాడండి, ఏడుపు వచ్చేటప్పుడు రక్తంతో ఎరుపులో ఉంటాడు. దహనం చేసేటప్పుడు అగ్నిలో దహనం చేస్తారు, అక్కడ ఎరుపు. అంటే పుట్టుక చావు రెండు కూడా ఎరుపులోనే ఉంది. మధ్యలోనే ఈ నాటకం అండి మంది. అందుకని అమ్మవారిని ఇక్కడ ఏమంటున్నారు? నిజ అరుణ ప్రభా పూర. తన యొక్క ఎరుపు రంగు, ఆ ఎరుపు రంగు వల్ల ఏమైందిట? ఈ ప్రపంచం అంతా నిండిపోయిందిటండి. ఆ అరుణ కిరణాలతో ప్రపంచం అంతా నిండిపోయింది అని చెప్పేసి అమ్మవారిని వర్ణించడం జరిగింది.
మరికొంత వివరణ తర్వాత ఎపిసోడ్లో తెలియజేస్తాను. స్వస్తి.